తిరుపతిలో హై టెన్షన్. టీడీపీ వైసీపీ కార్యకర్తలు కొట్టుకున్నారు. మాటలతో మొదలైన రగడ చేతల వరకు వెళ్లింది. దీంతో నామినేషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. నామినేషన్ వేసి బయటకు వచ్చిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి కారుపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. దీంతో వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈ గొడవకు సంబంధించిన పూర్తి సమాచారం స్పాట్ నుంచి మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. ఆర్టీఓ కార్యాలయం ఎదుట ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. మనం చూడవచ్చు, ప్రస్తుతం ఇటు టీడీపీ కార్యకర్తలు అటు వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం కొనసాగుతుంది. ముఖ్యంగా ఏదైతే ఒకేసారిగా రెండు వర్గాలను బయటికి రావడానికి అనుమతించడంతో ఇప్పుడు మనం చూడొచ్చు, చెవిరెడ్డి కారును అడ్డుకుంటున్న టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఇక్కడ చూడవచ్చు. మొత్తం మీద అయితే పోలీసులు కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఏదైతే చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి కారును పోలీసులు దారి తీయించి పంపిస్తున్న పరిస్థితి. మరోవైపు చూడొచ్చు, ఇక్కడ ధ్వంసం చేస్తున్న టీడీపీ కార్యకర్తలను చూడవచ్చు. ముఖ్యంగా ఈ పరిస్థితికి కారణం రెండు వర్గాలు ఒకే సమయంలో నామినేషన్కి అనుమతించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పవచ్చు. ఒక్కసారిగా అటు పోలీసులు ముందస్తు వ్యూహం లేకుండా ఈ విధంగా చేయడం వల్లే పరిస్థితి తలెత్తిందని చెప్పవచ్చు. పోలీసు వాళ్ళు కథలే చెప్తారు, మీకు అర్థం కల. పోలీసులు కథలు చెప్తారు. పోలీసులు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎందుకో ఒకేసారి వదిలినారా ఇద్దరిని? లేదండి, మీకు అర్థం కాల. ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు నామినేషన్కి అందరూ వచ్చారు. వచ్చినప్పుడు ఒక వైఎస్ఆర్సిపి కార్యకర్త కండువా వేసుకొని వాళ్ళ మధ్యలోకి వచ్చి హల్చల్ చేయాల్సిన అవసరం ఏముంది చెప్పండి మీరు? మీకు అర్థం కావట్లా. పోలీసు వాళ్ళు వాళ్ళకు కోట్లుగా పనిచేస్తున్నారు, అర్థమైందా? ఇట్స్ ఏ ఫ్యాక్ట్. ఏదైతే టీడీపీ కార్యకర్తలు నామినేషన్కు ఒక్కసారిగా ఆర్డీఓ కార్యాలయం వద్దకు వచ్చిన పరిస్థితుల్లో వైసీపీ కార్యకర్తలు వారి గుంపులోకి వచ్చి గొడవ చేశారని టీడీపీ కార్యకర్తలు అంటున్నారు. మొత్తం మీద ఒక 10 నిమిషాల వరకు ఇక్కడ ఒక ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. దీనికి కారణం పోలీసులు ముందు జాగ్రత్తగా సరైన వ్యూహం లేకుండా ఇటు నామినేషన్కు ఇరు వర్గాల వారిని అనుమతించడమే కారణం అని చెప్పవచ్చు. మొత్తం మీద ఇది ఉదయం నుంచి ఒకే రోజు టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని కానీ వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేస్తున్న నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఒక సమయం కేటాయించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పూర్తి స్థాయిలో నియంత్రించాల్సిన అవసరం ఉంది. అవేమీ లేకుండా ఇద్దరిని ఒకేసారి వదలడంతో పాటు గొడవకు కారణం ఇదే అయిందని చెప్పవచ్చు. పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. అదేవిధంగా రోడ్డుపైకి వచ్చి తమ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈరోజు ఉదయం నుంచి అటు ఏదైతే చంద్రగిరి నియోజకవర్గం నుంచి చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి అటు టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు నాయకులు భారీ ర్యాలీతో తమ నామినేషన్ దాఖలు చేసిన నేపథ్యంలోనే ఈ గొడవ చెలరేగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా పోలీస్ అధికారులు తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇవ్వలేకపోవడం, ముందు జాగ్రత్త ప్లానింగ్ లేకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పవచ్చు. మరోవైపు నామినేషన్ కార్యక్రమం ప్రస్తుతం ముగిసింది. మరి ఇప్పటికే నామినేషన్ వేసిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఇటు నుంచి వెళ్ళిపోతే, మరోవైపు ఏదైతే పులివర్తి నాని నామినేషన్ కార్యక్రమంలో ఉన్నారో మనం చూడవచ్చు, అక్కడ పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు కూడా అటువైపున ఉన్నారు. వాళ్ళు టీడీపీ కార్యకర్తల మీద విసిరిన రాళ్ళు కూడా చూపించారని వీరు చెప్తున్నారు. వీరు మా నాయకుడి వాహనాన్ని అడ్డుకున్నారని వైసీపీ కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి
మొత్తం మీద అయితే ఇటు రెండు వర్గాలు ఏదైతే అటు వైసీపీ టీడీపీ వర్గాల మధ్య ఒక రకమైన యుద్ధ వాతావరణం ప్రస్తుతం ఆర్డీఓ కార్యాలయం వద్ద కనిపిస్తుంది. ఓవైపు అదనపు బలగాలతో పూర్తిగా ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన జరిగే అవకాశం ఉందని చెప్తున్నప్పటికీ పూర్తిగా టీడీపీ వైసీపీ నాయకులు ఈ విధంగా గొడవ పడే అవకాశం ఉంది. ఇద్దరు బలమైన నాయకులు ఇద్దరు నామినేషన్ సందర్భంగా రెండు వర్గాల మధ్య గొడవ జరిగే అవకాశం ఉందని తెలిసినప్పటికీ ఎందుకు పోలీసు అధికారులు నిర్లక్ష్యం వహించారా అన్న విషయం మీదనే చర్చ నడుస్తుంది. మొత్తం మీద ఈ పోలీసు అధికారులు ఈ విషయంలో నిర్లక్ష్యంగా వహించారనే నిర్లక్ష్యం వల్లనే జరిగిందని చెప్పవచ్చు. మరోవైపు ఉదయం నుంచి ఏదైతే చంద్రగిరి వద్ద నుంచి నామినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. పెద్ద ఎత్తున భారీ ర్యాలీ నిర్వహించారు. ఇలాంటి సందర్భంలో వేలాది మంది ఇరు పార్టీల కార్యకర్తలు వస్తారని తెలిసినప్పటికీ ఖచ్చితంగా ఒక సమయాన్ని కేటాయించడంలో ఎన్నికల అధికారులు కానీ పోలీసు అధికారులు కానీ వైఫల్యం వచ్చడం వల్లనే ఈ గొడవ చెలరేగిందని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి. రైట్, ఇక తిరుపతిలో నామినేషన్ కార్యాలయం ముందు ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉందో మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందిస్తారు. దామోదర్, అక్కడ ప్రస్తుతం సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? ఈ గొడవలో ఎవరికైనా గాయాలయ్యాయా? రేఖ, ఏదైతే చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి బలమైన ప్రత్యర్థులు ఏదైతే టీడీపీ నుంచి పులివర్తెన అని, అదేవిధంగా వైసీపీ నుంచి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. ఇద్దరు చిత్తూరు ఏదైతే చంద్రగిరి నుంచి ర్యాలీ ఉదయం తెల్లవారుజాము నుంచి ప్రారంభమైంది. ఇటు ఒకరు ఏదైతే పడమటి గేట్ వైపు నుంచి వచ్చారో, ఒకరు తూర్పు గేట్ వైపు నుంచి ఆఫీసులోకి ఎంటర్ కావడానికి వీలుగా మార్గాలు ఎంపిక చేశారు. 100 మీటర్ల దూరంలో బారికేడ్లు ఏర్పాటు చేశామని పోలీసులు చెప్పారు. అయితే ఇటువైపు నుంచి టీడీపీ శ్రేణులు లోపలికి వచ్చారు. ఇటువైపు నుంచి వైసీపీ శ్రేణులు తోసుకొని వచ్చిన పరిస్థితి. మొత్తం మీద ఈ రెండు వర్గాలు పరస్పరం ఇక్కడ కలియబడ్డము, ఒకరికొకరు రాళ్ళు విసురుకోవడం కూడా జరిగిన పరిస్థితి. ప్రస్తుతం అయితే నామినేషన్ ఇరు వర్గాలు నామినేషన్ వేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ నిర్మానుష్యంగా ఉంది. మరోవైపు ఏదైతే పోలీసులు ముందు జాగ్రత్తగా ప్లానింగ్ ప్రకారము అటు టీడీపీ కార్యకర్తలు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ నామినేషన్ సందర్భంగా ఒక సమయం కేటాయించి పలానా సమయంలో మీరు రావాలి, పలానా సమయంలో మీరు రావాలని ఒక నిర్దేశిత సమయం కేటాయించింటే ఈ పరిస్థితి తలెత్తేది కాదని చెప్పవచ్చు. మొత్తం మీద ఇప్పటికీ టీడీపీ కార్యకర్తలు అక్కడ గుంపుగా చేరి ఉన్న పరిస్థితి. మరోవైపు ఇటు చూస్తే వైకాపా కార్యకర్తలు ఇటువైపు ఏదైతే మనకు అక్కడ కనిపిస్తున్నాయి బారికేడ్లు, అటువైపు ఉన్నారు. అయితే వీరంతా 100 మీటర్ల పరిధి ఏదైతే ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు రిటర్నింగ్ కార్యాలయానికి నామినేషన్ వేసే కేంద్రానికి 100 మీటర్ల దూరంలో ఉండాల్సిన పరిస్థితి. కానీ ఎక్కడా ఆ పరిస్థితి కనిపించలేదు. మొత్తం లోపలికి చొచ్చుకొని వచ్చారు. చిత్తూరు జిల్లాలో, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏదైతే పెద్ద ఎత్తున నిబంధనల ఉల్లంఘన పెద్ద ఎత్తున కొనసాగుతుంది. ఇది మొదటి నుంచి కుప్పంలో మనం చూసాము. ఏదైతే ఏకంగా పోలీసు ఏదైతే నామినేషన్ కార్యాలయంలోకి ఎమ్మెల్సీ భరత్ వాహనం కూడా వెళ్ళిన పరిస్థితి. తాజాగా ఇలాంటి పరిస్థితి ప్రతి చోట కొనసాగింది. ఇక్కడ కూడా ఇలాంటి పరిస్థితి కొనసాగడంతో ఈ పరిస్థితి తలెత్తింది. మొత్తం మీద అయితే ఓ యువకుడు పెట్రోల్ బాటిల్తో లోపలికి రావడంతో అతన్ని అదుపులోకి తీసుకొని పోలీసు వాహనంలో ఉంచిన పరిస్థితి. మొత్తం మీద ఇలాంటి ఘటన గతంలో ఎన్నడూ చూసుకెళ్లేదు. రాళ్ళు అటువైపు నుంచి ఇటువైపు నుంచి రాళ్ళు విసురుకున్నారు. మరోవైపు ఏదైతే ఈ ఉద్రిక్త పరిస్థితి కారణం ఏమంటే కేవలం ఇటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లోపలికి చొచ్చుగా వచ్చిన పరిస్థితిలో మరోవైపు అటువైపు నుంచి మరికొంతమంది టీడీపీ కార్యకర్తలు రావడం, వారి మధ్యలోకి వైసీపీ కార్యకర్తలు లోపలికి వెళ్ళడం, అతని మీద దాడి చేయడం, అతను గాయపడడం జరిగిందంటున్నారు. మరోవైపు ఈ ఘటనకు కారణం సంబంధించి ఎలాంటి పరిణామాలు లేవు. కేవలం అటు ఇటు కవింపు చర్యల ద్వారానే ఈ ఘటన జరిగింది. ఇద్దరు బలమైన ప్రత్యర్థులు అటు చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి ఇద్దరు ఒకే రోజు నామినేషన్ వేస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నాము, పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరింపజేస్తామని చెప్తున్నారు. మనం చూడవచ్చు, ఎక్కడ చూసినా పోలీసులే కనిపిస్తున్నారు. దామోదర్, అయితే ఈ రోజే నామినేషన్ కి చివరి రోజు అయిన నేపథ్యంలో పోలీసుల భద్రత అనేది చాలా ఎక్కువగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంటుంది. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే అటు వైసీపీ అదేవిధంగా టీడీపీ ఈ రెండు శ్రేణులు కూడా అక్కడికి చేరుకోవడము, గొడవ జరగడం ఇదంతా జరిగింది. ఒకవేళ ఎవరికైనా జరగరానిది ఏదైనా జరిగినట్లయితే బాధ్యులు ఎవరు? ఇదంతా చూసుకున్నట్లయితే పోలీసులు నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది కదా. ఖచ్చితంగా ఏదైతే పోలీసులు కొంత పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్తున్నప్పటికీ ఎందుకు వైఫల్యం చెందారు, ఎందుకు పోలీసులను పూర్తి స్థాయిలో రక్షణ కల్పించలేదు అనేది మాత్రం కనిపిస్తుంది. ముఖ్యంగా 100 మీటర్ల పరిధి అటువైపు ఇటువైపు పెట్టినప్పుడు వారిని లోపలికి ఎందుకు అనుమతించారు? అటువైపు కానీ ఇటువైపు కానీ, అటు వైసీపీ కార్యకర్తలు కానీ ఇటు టీడీపీ కార్యకర్తలు కానీ లోపలికి ఎందుకు అనుమతించాల్సి వచ్చిందన్న విషయం మీదనే చర్చ నడుస్తుంది.
మొత్తం మీద ప్రస్తుతం ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నాని కార్యకర్తలతో కరచాలనం చేసి తిరిగి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బాబు, మొత్తం మీద దీనికి సంబంధించి నానితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీడియా వాళ్ళు కొద్దిగా సైడ్ మీడియా సైడ్. ఎందుకు జరిగింది? కారణం ఏమన్నా? చెవిరెడ్డి వాంటెడ్గా రెచ్చగొడుతున్నాడు వారం రోజుల నుంచి. కమ్యూనిటీ ఫీలింగ్ రెచ్చగొట్టి కమ్యూనిటీ ఫీలింగ్ ద్వారా ఇక్కడ శాంతి భద్రత లేదనేసి పోయిన 2019లో ఏ విధంగా చేసినాడో అదే విధంగా ఈరోజు చేయాలనుకుంటాను. అతను ఏమి చేసినా మేము దెబ్బలు తినేది రెడీగా ఉన్నాం. ఇటువంటి ట్రాప్లో మా కుటుంబ సభ్యులు పడం. మీరు చూస్తుంటారు ఏ విధంగా రాళ్ల దాడి చేశాడు. మేము మే 13వ తేదీ తర్వాత వాళ్ళకి మేము బుద్ధి చెప్పాలి. పోలీసులు కొందరు అధికారులు ఉంటారు కదా, అందరూ కాదు కదా, కొందరు అధికారులు అట్లుంటారు. వాళ్ళకి చెప్పే టైం దగ్గర వస్తుందండి. ఘటనకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులు, చెవిరెడ్డి భాస్కర్ కుటుంబ సభ్యులే కాదు, మాకు సంబంధం లేదు. వాంటెడ్గా రెచ్చగొడుతున్నారు. దాడి చేశారని మా వాళ్ళు దాడి చేసి మేము ఇక్కడుంటే వాళ్ళు రాళ్ళు చేసింది వాళ్ళండి, మేము కాదు. మొత్తం మీద అయితే పులివర్తి నాని చెప్తున్న దాని ప్రకారము తమ కార్యకర్తల మీద దాడి చేసింది వైసీపీ కార్యకర్తలే, కావాలని రెచ్చగొడుతున్నారు. ఈ పరిస్థితికి కారణమైన వారు మే 13 తర్వాత తగిన బుద్ధి చెప్తామని చెప్తున్నారు. మొత్తం మీద ఏదైతే టీడీపీ కార్యకర్తలు నానితో పాటు వెళ్తున్న పరిస్థితి. చెప్పండి, అసలు ఏం జరిగింది ఉదయం నుంచి? సార్, ఉదయం నుంచి మేము వచ్చి అక్కడి నుంచి ర్యాలీ చేసుకుని వస్తున్నాం సార్. మీకు సామరస్యంగా బాగానే ఉన్నాము. మాకు అక్కడ కూడా రోజు జాగ్రత్త మా రోడ్లు తగిలినారు. సామరస్యంగా మేము కూడా జాగ్రత్తగా ట్రాఫిక్ చేసి పంపించినాము. మేము ఎప్పుడు గొడవలు పడేవాళ్ళం కాదు. వాళ్ళు కావాలని ఈరోజు నామినేషన్కి వచ్చిన వ్యక్తులు నామినేషన్ వాళ్ళు వచ్చి పంపించాలి, వాళ్ళు వెళ్ళిపోవాలి. వాళ్ళు వెళ్ళిపోకుండా మేము వస్తున్నామని చెప్పి కావాలని వెయిట్ చేసి ఈరోజు మమ్మల్ని గొడవ కావాలని వాళ్ళు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బండిలో పెట్రోల్ బాటిల్ ఉన్నాయి. పెట్రోల్ బాటిల్స్ ఎందుకు తెచ్చుకున్నారు? పెట్రోల్ బాటిల్ తెచ్చుకునేసి వాళ్ళు వచ్చి మమ్మల్ని ఏం చేయాలనేసి అనుకుంటారు వాళ్ళు. దానివల్ల మా కార్యకర్తలు కొంతమంది చూసి పెట్రోల్ బాటిల్ ఎందుకు తెచ్చుకున్నారు అనే ఉద్దేశంతో మా వాళ్ళు దాడి చేసినారు. తర్వాత మా ఎవరి మీద పెట్టేసి కాల్ చేయాలని చూశారు. దాని విధంగానే ఈ రోజు గొడవ జరిగినాయి. కారణం వాళ్ళేను. తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీద, వైసీపీ కార్యకర్త మీద దాడి చేసి గాయపరిచారు, రక్త గాయాలు వచ్చేవరకు. సార్, వాళ్ళు ప్రిపేర్గా మేము పంపించుంటే వాళ్ళు సేఫ్గా ఎందుకు తీసుకెళ్తారు? వాళ్ళు సేఫ్గా ఎందుకు తీసుకెళ్తారు? మేము పంపించుంటే ఎక్కడ తీసుకెళ్తారు? లోపల ఆడ కార్లో కూర్చొని చెవిరెడ్డి అతల నుంచి ఈయన పంపిస్తారా మనుషులని? అదే చేసేది. అందుకనే రాళ్ళు వేసినారు. ఇంకేం చేస్తారు? రాళ్ళు లేకపోతే ఆత్మరక్షణ కోసం మేము చేసిన కార్యక్రమం. వాళ్ళు ముందే రాళ్ళు వేశారు. ముందు వాళ్ళు వేశారు, మేమే లేదు రాళ్ళు. వాళ్ళు వేసిన తర్వాత మా కార్యకర్తలు పడినారు. అవునండి, మేము కొట్టించుకోవడానికి లేదు. ఇంతకుముందు 5 సంవత్సరాలు కొట్టించుకుని చాలు. మేము ఇంకా పడే పరిస్థితులు లేదు. దేనికైనా సిద్ధం. మేము కూడా సిద్ధం, కానీ వాళ్ళు సిద్ధం మేము కూడా సిద్ధం. కానీ ఒక 2 మనుషులు వచ్చింటే వాళ్ళని లోపలికి వేసుకొని కొట్టేసినారు, రక్త గాయాలయ్యారు. అవును, మేము వాళ్ళు ఇక్కడ దాకా ఎందుకు రావాల్సి వచ్చింది? మీరు వచ్చారు కదా. మేము అక్కడికి వెళ్ళలేదండి. వాళ్ళ కార్యకర్తలే ఇక్కడ వరకు వచ్చి రాళ్ళు వేసి మా మీద దాడి చేసిన తర్వాత ఉల్లంఘించి ఇక్కడికి వచ్చి నిబంధనలు మేము ఉల్లంఘించలేదండి. మేము అక్కడి నుంచి నాని గారు అక్కడి నుంచే డైరెక్ట్గా నడుచుకుంటానే వచ్చారు. వాళ్ళు ఇక్కడికి ఆర్డర్స్ అన్ని ఉల్లంఘించి వాళ్ళు వచ్చిన తర్వాతే మేము రావాల్సి వచ్చింది. ఎందుకంటే మా నాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత మాకు కూడా ఉంది. మాకు చాలా ముఖ్యం కదా. ఇలాంటి నాయకుడు మాకు ఎప్పటికీ రాడండి. సో మా నాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత మాకుంది. వాళ్ళు ఉల్లంఘించినప్పుడే కదా మేము కూడా మిస్లీడ్ అవుతాము. వాళ్ళు ఎందుకు ఈ విధంగా రెచ్చగొట్టి ఈ విధంగా దాడి చేసి ఇలాంటి గెలుపు అది అతనికి అవసరమా? ఆల్రెడీ ప్రజలందరూ డిసైడ్ అయిపోయినారండి. మే 13వ తేదీ వాళ్ళని గద్దె దించడం ఖాయం. అది తెలుసుకొనేసే వాళ్ళు ఈ విధంగా ట్రాప్లో చేయాలి, రెచ్చగొట్టేసి మనం మా మీద కేసులు పెట్టాలి, తెలుగుదేశం పార్టీ వీళ్ళ మీద కేసులు పెట్టాలి అనే ఒక దురుద్దేశంతోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ విధంగా చేస్తున్నాడు. వాళ్ళు ఎన్ని చేసినా సరే రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం, గెలవబోయేది నాని గారే. అది 100% అది ఫిక్స్ అయిపోయింది. చుట్టుపక్కల ఉండే కార్యకర్తలు, పెద్ద నాయకులు, వైసీపీలో ఉండే వాళ్ళందరూ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారు. మొత్తం టోటల్ వాషౌట్. పెద్ద చెప్పండి, గొడవ జరిగిన ఫస్ట్ నుంచి ఉన్నారు కదా, అసలు ఏం జరిగింది? నాని గారు నామినేషన్ వేయడానికి వెళ్ళారండి. మేమంతా అభిమానంతో కొద్ది దూరంలో నుంచున్నాం. ఇక్కడ అవతల వాళ్ళు రాళ్ళు తీసుకొని దాడి చేయడానికి స్టార్ట్ చేశారు. పోలీసులు కొంతమంది అయితే ఆపగలిగారు, కానీ పూర్తిగా విఫలమయ్యారు. పోలీసులు వైఫల్యం ఉందంటారా? ఖచ్చితంగా ఉందండి. ఇంతలో ఒకతను వైఎస్ఆర్సీపీ మనిషి ఒక బాటిల్లో పెట్రోల్ తీసుకొని రావడం జరిగింది. ఒక పోలీస్ అధికారి ఆ బాటిల్ లాగేసుకొని పక్కనున్న కాలువలో పోసేశారు. కర్చీఫ్తో కంప్లీట్గా కనపడకుండా రౌండప్ చేసుకొని వచ్చాడు బాటిల్ని. ఖచ్చితంగా వాళ్ళు ఏదో దాడి చేయాలని చూశారు, కానీ కార్యకర్తలు అడ్డుకోవడంతో వెనుదిరిగారు.
రేఖ వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ద్వితీయ శ్రేణి నాయకులు చెప్తున్న దాని ప్రకారం పెట్రోల్తో తమ మీద దాడి చేయడానికి ప్రయత్నించిన సందర్భంలోనే తాము ఎదురుదాడి చేయాల్సి వచ్చిందని కూడా చెప్తున్నారు. మొత్తం మీద అయితే ప్రస్తుతం ప్రశాంత పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన ఏదైతే ఇటు ఇరు వర్గాలు నామినేషన్ వేసిన ఇరు వర్గాలు ఇటు నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద అయితే సుమారు 1 గంట పాటు ఇది రణరంగంగా మారిందని చెప్పవచ్చు. అటువైపు కవింపు చర్యలు రేఖ చెప్పండి. దామోదర్ రెడ్డి, అటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన వెహికల్స్లలో ఆ పెట్రోల్ కి సంబంధించిన క్యాన్లు కానీ లేదంటే బాటిల్స్ కర్చీఫ్ తో చుట్టుకొని వచ్చారంటూ కూడా టీడీపీ శ్రేణులు అయితే చెప్తున్నాయి. దాన్ని చూసి ఏం జరుగుతోందో అన్న భయంతో మేము ముందుగా మాట్లాడాము, అది కాస్త గొడవకు దారి తీస్తుంది అన్నట్లుగా వారి వర్షన్ వాళ్ళు చెప్తున్నారు. మరి వైసీపీ శ్రేణులు ఏమంటున్నాయి? రేఖ వైసీపీ శ్రేణులు కానీ పోలీస్ అధికారులు చెప్తున్నది ఏమంటే ముందు అటువైపు నుంచి ఏదైతే మోహిత్ రెడ్డి కానీ చెవిరెడ్డి కానీ ఏదైతే కార్యాలయంలోకి వెళ్ళిన సందర్భంలో ఒక 3 వైసీపీ కార్యకర్తలు ఇటువైపు వచ్చిన సందర్భంలో ఒక్కసారిగా తెలుగుదేశం కార్యకర్తలు వారిని తమ గుంపులోకి కలిపేసుకొని అతన్ని చితగొట్టారు. ఈ సందర్భంగా అతనికి రక్తగాయాలయ్యి ఆ తర్వాత నేపథ్యంలో అటువైపు నుంచి వస్తున్న వైసీపీ కార్యకర్తలు కూడా ఇటువైపు టీడీపీ కార్యకర్తల మీద రాళ్లు విసిరారు. టీడీపీ కార్యకర్తలు మరోసారి రాళ్లు విసిరారు. దీంతో పోలీసులు స్వల్పంగా లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్తున్నారు. మరోవైపు ఏదైతే నామినేషన్ కార్యాలయం నుంచి బయటికి వెళ్తున్న సందర్భంగా ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కారును అడ్డగించడానికి కూడా వైకాపా టీడీపీ నేతలు కార్యకర్తలు ప్రయత్నించిన సందర్భంలో పోలీసులు వారిని చాలా కొద్దిసేపు పోలీసులు ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఆ కారులో నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాహనాన్ని ఇటువైపు నుంచి బయటికి తప్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తం మీద సమన్వయ లోపం ఏదైతే అటు 100 మీటర్లు ఇటు 100 మీటర్లు ఉండాల్సిన కార్యకర్తలు ఏదైతే నిబంధనలు ఉల్లంఘించారో ఆ నిబంధనల ఉల్లంఘన మేరకే ఈ గొడవ జరిగిందని చెప్పవచ్చు. మొత్తం మీద అటు సుమారు గంటన్నర ఏదైతే 12:30 గంటల నుంచి ఇప్పటి వరకు ఒక రకమైన ఉద్రిక్త పరిస్థితి మాత్రం తిరుపతి ఆర్డీఓ కార్యాలయం మొదట ఏర్పడింది. ఇంతకుముందే వీరు నామినేషన్లు పలుమార్లు అటు వైసీపీ నాయకులు కానీ ఇటు టీడీపీ నాయకులు కానీ నామినేషన్లు 18వ తేదీ నుంచి ఇప్పటి వరకు దాఖలు చేశారు. ఈరోజు కేవలం బల ప్రదర్శన కోసమే నామినేషన్ దాఖలు చేశారు. పెద్ద ఎత్తున ర్యాలీలతో నామినేషన్ చేయడానికి వచ్చారని చెప్పక తప్పదు. అంటే ఏదైతే చంద్రగిరి నుంచి ఇటు చంద్రగిరి నాగాలమ్మ గుడి వద్ద నుంచి ఇక్కడి వరకు నామినేషన్ వేయడానికి పెద్ద ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీ తర్వాతనే ఇక్కడ నామినేషన్ తిరుపతి ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ వేసిన పరిస్థితి. ప్రస్తుతం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసి కార్యాలయం నుంచి బయటికి వస్తున్నాడు. విజువల్స్లో చేతులు భుజాల మీదకి ఎత్తుకొని ఊరేగింపు చేస్తున్న విజువల్స్ కూడా మనం చూడవచ్చు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మోహిత్ రెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాకపోతే కార్యకర్తలు గుంపులు కానీ నామినేషన్ బట్టే ఇప్పుడే మీ తండ్రి గారి కాలు మోహిత్ రెడ్డి మాట్లాడే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు మోహిత్ రెడ్డిని అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. మొత్తం మీద అయితే రేఖ ఈ గొడవ ఎన్నికల నామినేషన్ రోజే ప్రారంభమైన గొడవ ఎన్నికల సమయానికి ఎలాంటి పరిస్థితుల్లో దారితీస్తుందన్న మాత్రం సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద ఈరోజు ఇలాంటి గొడవ గతంలో ఎన్నడూ తిరుపతి ఆర్డీఓ కార్యాలయం కానీ నామినేషన్ వద్ద కానీ జరగలేదని చెప్పవచ్చు. రేఖ. రైట్, థ్యాంక్ యూ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ద